నమస్కారం, హెచ్వి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. సచివాలయ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. మేనకా లఘు చిత్రాన్ని విడుదల చేసిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలోని రేషన్ షాపులను సందర్శించిన సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. ఘనంగా బ్రాహ్మణ పరిషత్ నూతన కార్యవర్గ ఎన్నిక. కోవిడ్ నేపథ్యంలో పుస్తక పఠనానికి పెరుగుతున్న ఆదరణ. పుస్తక ప్రియులతో కలకాలాడుతున్న పుస్తక బజార్. తెనాలి పట్టణ పరిధిలో జరుగుతున్న గ్రామ, వార్డు, సచివాలయ కార్యదర్శుల పరీక్షా కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జశ్వంతరావులతో కలిసి ఆదివారం సందర్శించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ప్రశాంతి పలువురు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రశాంతి మీడియాతో మాట్లాడుతూ గ్రామ సచివాలయ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన అభ్యర్థులకు పరీక్షకు అనుమతించి వారికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అభ్యర్థులకు, సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. గ్రామ సచివాలయం ఎగ్జామినేషన్స్ మొదటి రోజు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. ఆల్ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అంతా కూడా మన అన్ని సెంటర్స్లోని చీఫ్ సూపరింటెండెంట్స్కి అందజేయడం జరిగింది. క్యాండిడేట్స్ కూడా అందరు కూడా చేరుకున్నారు. వచ్చిన ప్రతి క్యాండిడేట్ని కూడా మనము ఫ్రిస్కింగ్ చేసి లోపలికి పంపిస్తున్నాం. ప్రతి క్యాండిడేట్ కూడా వీడియోగ్రఫీ చేయడం జరిగింది. సో రూట్ ఆఫీసర్స్ అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అందరు కూడా సెంటర్స్ని విజిట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ మండలికి సంబంధించిన సెంటర్స్ అందరు చూస్తున్నారు. క్లస్టర్కి సంబంధించి మనం సబ్ కలెక్టర్స్ అండ్ ఆర్డీఓస్ పెట్టాం. ఆల్రెడీ వాళ్ళు మార్నింగే అన్ని సెంటర్స్ కూడా ఇన్స్పెక్ట్ చేసుకొని ఏ సెంటర్లో కూడా లాజిస్టిక్ విధంగా కానీ అదర్వైజ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి కానీ ఏ లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి. ఎగ్జామ్ కూడా స్టార్ట్ అవబోతుంది అతి త్వరలో. కోవిడ్ నేపథ్యంలో చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇన్విజిలేటర్స్ అందరికీ కూడా మాస్క్స్ అండ్ గ్లౌజెస్, ఫేస్ షీల్డ్స్ సప్లై చేయడం జరిగింది. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ ఎం జశ్వంతరావు మాట్లాడుతూ పట్టణ పరిధిలో 19 సెంటర్లలో సచివాలయ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. పరీక్షలు రాసే అభ్యర్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ చేయాలని ఆయన సూచించారు. పరీక్షల నేపథ్యంలో కోవిడ్ దృష్ట్యా పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేయడం జరుగుతుందని కమిషనర్ జశ్వంతరావు వివరించారు. ఈ రోజున సెక్రటరీస్ ఎగ్జామినేషన్స్ కోసం మన తెనాలి టౌన్కి సంబంధించి 19 సెంటర్స్ అర్బన్లో ఉన్నాయి. అలాగే రూరల్లో 2 సెంటర్స్ ఉన్నాయి. ఇది మార్నింగ్ 10 గంటల నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 1 గంటకు కంప్లీట్ అవుతుంది. మరలా సెకండ్ స్పెల్ 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పరీక్షలకు సంబంధించి అన్ని సెంటర్లలో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడే జేసీ మేడం గారు, సబ్ కలెక్టర్ గారు కూడా కొన్ని సెంటర్స్ వెరిఫై చేయడం కూడా జరిగింది. మన ఎవరైతే ఈ పరీక్షకి వస్తున్నారో క్యాండిడేట్స్కి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ దరిదాపుగా 900 మంది ఉన్నారు. మరలా ఈవినింగ్ కూడా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచి వాటర్ బాటిల్స్ అందరికీ కూడా సప్లై చేయడం జరిగింది. అన్ని సెంటర్లో కూడా ఫ్యాన్స్, స్ట్రీట్ లైటింగ్, మంచినీళ్లు, శానిటేషన్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని రూముల్లో కూడా సోడియం హైపోక్లోరైడ్తో ముందుగానే 2 days బ్యాకే మేము క్లీన్ చేయించడం జరిగింది. ఆ 1 గంట నుంచి 1:30 లోపు కూడా మరలా సెకండ్ బ్యాచ్ 2 గంటలకు వస్తుంది కాబట్టి ఆ టైంలో కూడా సోడియం హైపోక్లోరైడ్ చేయమని ఆల్రెడీ ఒక్కొక్క సెంటర్లో 5 మంది PH వర్కర్స్ని, అలాగే మన టౌన్ మొత్తం కూడా కవర్ చేయడానికి హెల్త్ సెక్రటరీస్, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్స్, అలాగే ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి ఏఈస్, డిఈస్, అలాగే ఎంఈ గారు పర్యవేక్షణ చేస్తున్నారు. నాగ చైతన్య దర్శకత్వంలో రూపొందించిన మేనకా లఘు చిత్రాన్ని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెనాలి గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తన చేతుల మీదుగా విడుదల చేశారు. నాగ చైతన్య దర్శకత్వంలో రూపొందించిన మేనకా అనే లఘు చిత్రాన్ని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. తెనాలి శివ, హారిక, శివసాయి ప్రధాన పాత్ర పోషించిన లఘు చిత్రం మహిళా ఓరియంటెడ్ చిత్రంగా చిత్రీకరించినట్టు దర్శకుడు నాగ చైతన్య తెలిపారు. ప్రజలందరూ లఘు చిత్రాన్ని తిలకించి తమను ప్రోత్సహించాలని మేనకా టీం సభ్యులు కోరారు. నా పేరు చైతన్య. మేము 24 క్రాఫ్ట్ స్టూడియో అని నాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ఇవాళ మేనకా అనే ఒక షార్ట్ ఫిలింని మన తెనాలి శాసనసభ్యులు శివకుమార్ గారి చేత రిలీజ్ చేయడం జరిగింది. మీరందరూ చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ఒక ప్రాస్టిట్యూటర్ తన వృత్తి మానేసినా కూడా తనని ఇంకా ప్రాస్టిట్యూటర్గానే చూస్తారు అన్న ఒక చిన్న కాన్సెప్ట్తో ఈ షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. 24 క్రాఫ్ట్ స్టూడియోస్ మీద ఒక షార్ట్ ఫిలింని లాంచ్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే సార్ గారు.
దాన్ని మెసేజ్ ఓరియంటెడ్ లేడీ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ ఎమ్మెల్యే సార్ గారు రిలీజ్ చేసి మాకు అభినందనలు తెలియజేశారు. దీని టైటిల్ వచ్చేసి మేనక, డైరెక్టర్ వచ్చేసి నాగ చైతన్య, అందులో క్యాస్ట్ అండ్ క్రూ. లేడీ ఓరియంటెడ్ మూవీ మీద షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. సో మీరు అందరూ చూసి కొంచెం మాకు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తెనాలి రామలింగేశ్వరపేటలోని శ్రీ మూల్పూరు సుబ్రహ్మణ్య శాస్త్రి కళ్యాణ మండపంలో బ్రాహ్మణ పరిషత్ సర్వసభ్య సమావేశం 2020-2023 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ ఎంపిక ఆదివారం జరిగాయి. పరిషత్ సీనియర్ సభ్యులు న్యాయవాది ఎస్పీ శివ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఎన్నికల్లో పరిషత్ నూతన కార్యవర్గ అధ్యక్షునిగా పరాశరం వెంకట రామ్ గోపాల్, ప్రధాన కార్యదర్శిగా పోతావజ్జల పురుషోత్తమ శర్మ, కోశాధికారిగా వడ్లమాని ఉమామేశ్వరరావుతో కూడిన ప్యానెల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎస్బీ శివ తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని పలువురు సంఘీయులు, సీనియర్ సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికైన పి వెంకట రామ్ గోపాల్ మాట్లాడుతూ రెండోసారి తనను పరిషత్ అధ్యక్షునిగా ఎన్నుకున్న పరిషత్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. పరిషత్ అభివృద్ధికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. 2020-2023 సంవత్సరాలకు గాను మమ్మల్ని నూతనంగా కార్యవర్గ సభ్యులుగా మరియు బ్రాహ్మణ పరిషత్కి అధ్యక్షులుగా ఎన్నిక చేసినందుకు ఈ కార్యక్రమం సర్వసభ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధాన కార్యదర్శి పోతావజ్జల పురుషోత్తమ శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణ పరిషత్ గౌరవాన్ని పెంపొందించేలా నూతన కార్యవర్గం మరింత కృషి చేయడానికి తోడ్పడుతుందని అన్నారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో పరిషత్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు భవిష్యత్ ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈరోజు రామలింగేశ్వరపేట మూల్పూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కళ్యాణ మండపంలో బ్రాహ్మణ పరిషత్ సర్వసభ్య సమావేశము మరియు 2020-2023 సంవత్సరానికి ఎన్నికలు జరిగాయి. మా పరిషత్ సీనియర్ సభ్యులు ప్రముఖ న్యాయవాది ఎస్పీ శివ గారు వ్యవహరించారు. విచ్చేసిన సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రాహ్మణ పరిషత్ గౌరవాన్ని పెంచే విధంగా ఈ కార్యవర్గం కృషి చేస్తుందని కార్యదర్శిగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సీనియర్ సభ్యులు డాక్టర్ నారాయణ వేణుగోపాల్, పిరాట్ల నారాయణమూర్తులు మాట్లాడుతూ పరిషత్ నూతన కమిటీ బ్రాహ్మణుల ఐక్యతకు, అభివృద్ధికి పాటుపడి అందరి మన్నలను అందుకోవాలని ఆకాంక్షించారు. నూతన కమిటీ సభ్యులకు సభ్యులందరి తరపున శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. నూతన కార్యవర్గ ఎన్నికలు ఈ రోజున సభ్యులందరి సహకారంతో ఏకగ్రీవంగా జరగటం ఇది మా బ్రాహ్మణ జాతికే గర్వకారణం. మరి సభ్యులందరూ గత కార్యవర్గం చేసిన మంచి ఫలితాలను చూసి మరలా ఆ కార్యవర్గమే కావాలని చెప్పనని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొనటం మరి బ్రాహ్మణ అభ్యున్నతికి, బ్రాహ్మణ పురోభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని సభ్యులందరూ చేసిన కృషికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బ్రాహ్మణ పరిషత్ సర్వసభ సమావేశం జనరల్బాడీ జరుపుకోవటం ముదావహం. ఈ సందర్భంగా వచ్చే 3 సంవత్సరాలకి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎక్కడైతే ఏకగ్రీవం జరిగిందో అక్కడ వారి యొక్క ఐక్యతని మనం సమాజానికి తెలియజేసిన వాళ్ళు అవుతాం. ఏకగ్రీవ ఎన్నిక సహకరించిన బ్రాహ్మణ అభిమానులకు, బ్రాహ్మణ సభ్యులకు, ఈ సభకు విచ్చేసిన అందరికీ మా సంస్థ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏకగ్రీవంగా ఎన్నికైన మా యొక్క అధ్యక్ష కార్యాలయ కమిటీ అందరికీ కూడా నా హృదయపూర్వక సుమాంజలి నమస్కారం తెలియజేస్తూ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు ఆర్ఎన్ గోపాలకృష్ణమాచార్యులు, కల్లూరు సూర్యనారాయణమూర్తి, చల్లా రఘునాథరావు, కొండూరు శృంగేరి, నూతన కమిటీ ఉపాధ్యక్షులు ఎన్ రామకోటేశ్వర శర్మ, టి దత్తాశ్రయ శాస్త్రి, వంగల మాధవరావు, సి శ్రీనివాసరావు, టి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శులు సిస్టా మురళీకృష్ణ, డివి జీవన్, డి శ్యామసుందర్ శర్మ, సిహెచ్ గోపాలకృష్ణ పలువురు సభ్యులు పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో పుస్తక పఠనానికి ఆదరణ పెరిగింది. తెనాలి పట్టణంలో ఆదివారం బోస్ రోడ్లో నిర్వహించే పుస్తక బజార్ పుస్తక ప్రియులతో కలకలలాడుతుంది. సాంకేతిక విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో పుస్తక పఠనం పూర్తిగా తగ్గిపోగా కరోనా నేపథ్యంలో పుస్తక పఠనానికి ఆదరణ పెరగటం ఒక శుభపరిణామని చెప్పవచ్చు. రోజు రోజుకి కొత్త పొంతలు తొక్కుతూ సాంకేతికతో ముందుకెళ్తున్న నేటి సమాజం కోవిడ్ కారణంగా గత స్మృతులను నెమరవేసుకుంటూ ప్రజలు కాలం గడుపుతున్నారు. కోవిడ్ లాక్డౌన్తో ఇంటికే పరిమితమవుతున్న ప్రజానీకం సెల్ ఫోన్, ల్యాప్టాప్లను కొంత పక్కన పెట్టి విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే పుస్తక పఠనంపై ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రతి ఆదివారం బోస్ రోడ్లో ఏర్పాటు చేసే పుస్తక బజార్కు గతంలో కన్నా కొంతమేర ఆదరణ పెరిగిందనే చెప్పవచ్చు. 1వ తరగతి మొదలు ఇంజనీరింగ్ విద్య వరకు అవసరమైన పాఠ్యపుస్తకాలే కాక విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు, ఆరోగ్య, ఆయుర్వేద గ్రంథాలు, నవళ్ళు, పిల్లలకిష్టమైన కామిక్స్ వంటి ఇక్కడ లభించడం జరుగుతుంది. గత 5 దశాబ్దాలుగా పుస్తక బజార్ నిర్వహిస్తున్న నిర్వాహకులు అన్ని రకాల పుస్తకాలను ప్రజలకు చేరువ చేసేందుకు తోడ్పడుతున్నారు.
కోవిడ్ దృష్ట్యా నెలల తరబడి పిల్లలు ఇళ్లకే పరిమితం కావడంతో పుస్తక పఠనంపై శ్రద్ధ కనపరుస్తున్నారు. సెల్ ఫోన్ వాడకంతో ఆరోగ్యానికి ముప్పు అని వైద్యులు తెలపడంతో పుస్తక పఠనాన్ని ఆసక్తి కనపరచడంతో పుస్తక బజార్ పుస్తక ప్రియులతో కలకల్లాడుతూ ఉంది. తెనాలి పట్టణ పరిధిలోని పలు రేషన్ షాపులను తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదివారం సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న నిత్యావసర వస్తువుల వివరాలను రికార్డులను సబ్ కలెక్టర్ మయూర్ కిషోర్ పరిశీలించారు. వస్తువుల నాణ్యతను తూకాన్ని పరిశీలించి రేషన్ షాప్ నిర్వాహకులతో పలు అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మయూర్ కిషోర్ మాట్లాడుతూ రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకుని రేషన్ సరుకులు అందించేలా వాలంటీర్లు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. 100% లబ్ధిదారులకు రేషన్ అందించేలా అధికారులు వాలంటీర్లు తోడ్పాటును అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె రవిబాబు పలువురు సివిల్ సప్లైస్ అధికారులు పాల్గొన్నారు. Today 20th the fish shop distribution, grain distribution is starting today at 10 o'clock. It started, so I am just visiting the shops randomly to check how the distribution is going on. If we are facing any issue, in the morning we faced some technical issue that are resolved now. Simultaneously we are also doing eKYC for Navsakam card and new rice card. That time we have deputed volunteers in 2 shifts in each shop to do the eKYC. Each one coming to collect the grain will be checked whether the eKYC is completed or not. Our target is to complete 100% of eKYC in next 2-3 days. And for new rice card, our target is to complete all the requests within SLA, that SLA of 10 days. Tahsildar, our volunteer, VRO are working very hard to give people services on time, and quality of the service is to be maintained. తెనాలి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న చక్రాయపాలెంలోని రోడ్లు కొద్దిపాటు వర్షానికే జారుడు బండల్లాగా తయారవుతున్నాయి. తెనాలి పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈపూరు మార్గంలోని చక్రాయపాలెం అనంతవరం గ్రామాల మధ్య ఈ సమస్య ప్రధానంగా ఉంది. తెనాలి నుండి 16 కిలోమీటర్లు ఉన్న ఈపూరు మార్గంలో చక్రాయపాలెం అనంతవరం మధ్య ఎక్కువ సమస్య నెలకొంది. కొలిపర మండలం చక్రాయపాలెం మలుపు వద్ద ప్రొక్లైన్తో డ్రైన్లోని మట్టిని తొలగించడం, ఆ మట్టిని ట్రాక్టర్లో నింపే క్రమంలో రహదారిపై మట్టి చేరింది. ఆదివారం తెల్లవారుజాము కురిసిన చిరు జల్లులకు మట్టి రోడ్డు జారుడు బండలాగా మారింది. ఇక ద్విచక్ర వాహనాలు రోడ్డుపై పరుగు పెట్టాలంటేనే భయపడేలా పరిస్థితి ఏర్పడింది. బుల్లి కార్లు సైతం లైటు వేసుకునే ప్రయాణించాల్సి వస్తుంది. వేమూరు మండలం చెదలవాడ, కొల్లూరు మండలం అనంతవరం మధ్య ఇదే పరిస్థితి నెలకొంది. ఇక వాహనం వేగంగా వెళ్లిందా అదుపు తప్పే ప్రమాదం ఉన్నందున ఈ మార్గంలో ప్రయాణించే చోదకులు పరిస్థితిని గమనించి ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులు కోరుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న సేవా సప్తాహం కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజైన ఆదివారం తెనాలి సుల్తానాబాద్లోని ప్రతి ఇంటికి శానిటైజర్లు, మాస్కులు, చేతి సంచులను భారతీయ జనతా పార్టీ శ్రేణులు పంపిణీ చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సప్తాహ వారోత్సవ కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పాడిబండ రామకృష్ణ, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆర్టీఐ విభాగం కోర్ కన్వీనర్ బొల్లిమంత విజయకుమార్, పట్టణ అధ్యక్షులు మంచాల రత్నరాజు, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ షబ్బీర్, శేషం ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారోత్సవాల ముగింపు సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్లాస్టిక్ నిషేధించాలని పిలుపునిచ్చారు. చేతి సంచి, మాస్కు, శానిటైజర్ను సుల్తానాబాద్లోని ఇంటింటికి తిరిగి అందజేశారు. జిల్లా పార్టీ నాయకులు పాడిబండ రామకృష్ణ మాట్లాడుతూ పేద కుటుంబం నుండి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ 125 ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చారని, ఉజ్వల పథకం, పేదలకు వంట గ్యాస్ సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ నిషేధించాలని, పట్టణ ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ వారం రోజులు తమ శక్తి మేర ప్రజలకు ఏదో ఒక సేవ చేసే విధంగా ఈ కార్యక్రమాలు డిజైన్ చేయబడినాయి. వాటిలో భాగంగా మన తెనాల్లో రక్తదాన శిబిరాలు జరిగినాయి. వికలాంగులకు, దివ్యాంగులకు ట్రైసైకిల్స్ ఇవ్వటం జరిగింది. వృద్ధులకు పండ్లు పంచటం. అదేవిధంగా ఈరోజు చివరి రోజు ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడితో ముగిస్తూ ఉన్నాం. ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ వాడద్దు, దయచేసి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మనందరం పాటుపడదాం అనే నినాదంతో ప్రతి ఒక్కళ్ళకి ఒక గుడ్డ సంచి, అదేవిధంగా ఒక శానిటైజరు మరియు మాస్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఆర్టీఐ కో కన్వీనర్ బొల్లిమంత విజయకుమార్ మాట్లాడుతూ విద్యార్థులను భారతీయ సంపదగా భావించిన భారత ప్రధాని విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలందరూ మద్దతు పలకాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు నిరుద్యోగుల్ని తయారు చేసే కార్ఖానాలుగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో తరగతి గదుల్లో నుంచే ఈ భారతదేశానికి దిశ దశ నిర్దేశం కావాలి. ఈ భారతదేశ సంపద, విద్యార్థులే ఈ భారతదేశ సంపద అని చెప్పి తలచి ఒక గొప్ప విద్యా విధానాన్ని రూపకల్పన చేసినటువంటి మహోన్నత వ్యక్తి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. విజ్ఞానంతో పాటుగా వీరు ఉపాధి కూడా కల్పన జరగాలి అని చెప్పేసి ఒక నూతన విద్యా విధానాన్ని ఈ రోజున తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. 125 పైచిలకు అభివృద్ధి పథకాలను ఈ రోజున ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి ఘనత మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఈ సందర్భంగా నందివేలుకు చెందిన కళ్యాణం రామణయ్య, షేక్ భరక్తుల్లాలు భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలను కప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. దుగ్గిరాల గ్రామానికి చెందిన హరిజ్యోతి సేవా సంస్థ తాము నిర్వహించు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో భాగంగా పలు దేవాలయాలకు పూజా సామాగ్రిని వితరణగా అందజేశారు. దుగ్గిరాల గ్రామానికి చెందిన హరిజ్యోతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఆధ్యాత్మిక సేవలో భాగంగా పలు దేవాలయాలకు పూజా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ఒల్లూరి నరసింహారావు మాట్లాడుతూ హరిజ్యోతి సంస్థ ద్వారా గ్రామంలోని 4 రామాలయాలకు, 2 హనుమాన్ దేవాలయాలకు, 1 తిరుపతమ్మ ఆలయానికి, వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి పూజా సామాగ్రిని అందించడం జరిగిందని అన్నారు. దేవాలయాల్లో ఏ రోజు కూడా ధూపదీపాలు ఆగకుండా ఉండేందుకు తమ శక్తి మేరకు సంస్థ సభ్యుల ఆర్థిక సహాయంతో దేవాలయాలకు సామాగ్రిని ఇచ్చామని అన్నారు. రానున్న రోజుల్లో తమ సంస్థ ద్వారా ఆధ్యాత్మిక పౌష్టికాహారం వంటి సేవలను అందించి ముందుకెళ్తామని అన్నారు. స్థాపించినటువంటి హరిజ్యోతి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మా గ్రామంలో గల 4 రామాలయాలకి, 2 హనుమాన్ దేవాలయాలకి, 1 తిరుపతమ్మ దేవాలయానికి, 1 వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దేవాలయాల్లో ఏ రోజు కూడా ధూపదీపాలు ఆగకూడదన్న ఒక సదుద్దేశంతో మా శక్తి మేరకు మా సంస్థ సభ్యుల ఆర్థిక సహాయంతో మా గ్రామంలో గల దేవాలయాలకి ధూపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటి సామాను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు బచ్చా రఘునాథ్, ఎద్దు ప్రసాద్, పాడిపండ్ల రేవతి కుమార్, కాసాని వెంకటేశ్వరరావు, కాకాయ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా కాస్తంత నిదానించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభించడం ప్రారంభించింది. తెనాలి పట్టణ పరిధిలోనూ మరియు ఇతర మండల గ్రామాల్లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తెనాలి పట్టణంలో 30, పెదరావూరు, మల్లెపాడు, తేలపులు గ్రామాల్లో 11, కటివరం, కొలకలూరు, సోమసుందరపాలెం గ్రామాల్లో 5, కొల్లిపరలో 2, వేమూరు మండలం జంపనిలో 1, దుగ్గిరాల్లో 2, కొల్లూరు మండలం అనంతవరంలో 1 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ సనత్ కుమార్ వెల్లడించిన హెల్త్ బులెటిన్ ప్రకారం వైద్యశాలలో 176 మంది పాజిటివ్ వ్యక్తులు అత్యవసర చికిత్సలు పొందుతుండగా ఆదివారం 41 మంది నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. 14 మంది కోవిడ్ అత్యవసర చికిత్సలకు హాజరయ్యారు. మరో 24 కోవిడ్ బెడ్లు ఖాళీగా ఉండగా పాజిటివ్ సోకిన 1 వ్యక్తి తుదిశ్వాస విడిచినట్లు హెల్త్ బులెటిన్లో వివరించారు.
తెనాలి పట్టణ పరిధిలో ఆదివారం జరిగిన గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల పరీక్షలకు సంబంధించి ఉదయం 3,156 మంది అభ్యర్థులకు గాను 2,258 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 898 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. అట్లే మధ్యాహ్నం 3,400 మంది మొత్తం అభ్యర్థులకు గాను 2,471 మంది పరీక్షకు హాజరు కాగా 929 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తను ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. సచివాలయ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. మేనకా లఘు చిత్రాన్ని విడుదల చేసిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలోని రేషన్ షాపులను సందర్శించిన సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. ఘనంగా బ్రాహ్మణ పరిషత్ నూతన కార్యవర్గ ఎన్నిక. కోవిడ్ నేపథ్యంలో పుస్తక పఠనానికి పెరుగుతున్న ఆదరణ. పుస్తక ప్రియులతో కలకాలాడుతున్న పుస్తక బజార్. హెస్సీ వార్త సమాప్తం. నమస్కారం.